నమస్కారం మిత్రులారా! ఈ వీడియోలో మనం 8థ్ క్లాస్ బయో సైన్స్ నుంచి సూక్ష్మజీవ ప్రపంచంలోని కొన్ని ప్రశ్నల గురించి చూద్దాం. బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం ఏంటి? అంటే మనము బ్యాక్టీరియాను గుర్తించాలి. ఒక పదార్థంలో బ్యాక్టీరియాని గుర్తించాలి అంటే ఈ క్రింది వానిలో ఇచ్చిన వాటిని మనం మిక్సీ చేస్తే, ఒక దానిని మిక్సీ చేస్తే మనం ఈజీగా బ్యాక్టీరియాని ఒక పదార్థంలో ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఆ పదార్థానికి ఈ మిథైల్ బ్లూఆ, క్రిస్టల్ వయలెటా, గ్లిజరినా, సాఫ్రనినా యాడ్ చేస్తే ఏదో ఒక దాన్ని అంటే మనం ఇంకా ఆన్సర్ చెప్పుకోలే కాబట్టి చెప్తున్నా. యాడ్ చేసినప్పుడు ఆ అభిరంజనాన్ని, ఆ వర్ణదాన్ని మనం కంప్లీట్‌గా బ్యాక్టీరియా అబ్జర్వ్ చేసుకొని, ఈజీగా మనం బ్యాక్టీరియాను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఏంటిదది? అభిరంజనం చేయడానికి యూజ్ చేసే వర్ణదం ఏంటి? ఆ రంజన పదార్థం ఏంటి అంటే క్రిస్టల్ వయలెట్. క్రిస్టల్ వయలెట్‌ని మనము కామన్‌గా యూజ్ చేస్తా ఉంటాం. బ్యాక్టీరియాను ఒక పదార్థంలో గుర్తించడానికి మనం క్రిస్టల్ వయలెట్ అనే పదార్థాన్ని రంజనాన్ని వాడడాన్ని జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది క్రింది వానిలో ప్రోటోజోవన్ ఏంటి? క్రింది వానిలో కొన్ని ఇచ్చిండు. ఆప్షన్స్ రైజోపస్, ఆస్పర్జిల్లస్, బ్రెడ్ మోల్డ్, వర్టిసెల్లా ఇవన్నీ ఇచ్చిండు. ఇందులో మనకేమడుగుతున్నాడు? ప్రోటోజోవన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో, మనం చూద్దాం. రైజోపస్ అనేది మనకి ఇది ఫంగస్ అండి. నెక్స్ట్ ఆస్పర్జిల్లస్ గూడా మనకి ఫంగసే. దెన్ నెక్స్ట్ బ్రెడ్ మోల్డ్ గూడా ఫంగసే. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి అంటే వర్టిసెల్లా. వర్టిసెల్లా అనేది మనం ప్రోటోజోవన్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. వర్టిసెల్లా అనేదేంటి? ప్రోటోజోవన్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటి అంటే క్రింది వానిలో శైవలము కానిది ఏది? క్రింది వానిలో శైవలం కానిది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఓకే. ఫస్ట్ ఆప్షన్ డయాటమ్, సెకండ్ ఆప్షన్ సైక్లాప్స్, దెన్ నెక్స్ట్ సెరాటియం, క్లామిడోమోనాస్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వానిలో కేవలం కానిది ఏంటి? ఓకే. నెక్స్ట్ మనం కామన్‌గా ఇప్పుడు చూసినట్టయితే క్లామిడోమోనాస్ కావచ్చు, దెన్ నెక్స్ట్ డయాటమ్ గావచ్చు, దెన్ నెక్స్ట్ సెరాటియం కావచ్చు, ఇవన్నీ గూడా మనం శైవలాల కిందకే జూసుకుంటాం. డయాటమ్స్, సెరాటియం, క్లామిడోమోనాస్ ఇవన్నీ గూడా శైవలాలే. సో, మనమేం అడుగుతున్నాడు ఇక్కడ మనకేం అడుగుతున్నాడంటే క్రింది వానిలో శైవలం కానిది ఏది అని అడుగుతున్నాడు గాబట్టి, సైక్లాప్స్ అనేది మనకి శైవలం కాదండి. డయాటమ్స్, సెరాటియం, క్లామిడోమోనాస్ అనేవి శైవలాలుగా గుర్తించబడ్డాయి. దెన్ నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటి? అతిపెద్ద బ్యాక్టీరియా ఏంటి? మనకి అతిపెద్ద బ్యాక్టీరియా ఇంతవరకు గుర్తించిన వాటిలలో అతిపెద్ద బ్యాక్టీరియా ఏది అని అడుగుతా ఉన్నాడు. ఇది ఏంటి అంటే ఆప్షను థియోమార్గరిటా నమీబియెన్సిస్. నమీబియా నదిలో మనకి కనుగొనడం జరిగింది కాబట్టి థియోమార్గరేటా అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. దీని పేరు మీద అతని పేరు మీదుగానే మనకి థియోమార్గరేటా అని ఎక్కడైతే ఆ సరస్సు అంటే నదిలో కనిపించడం జరిగిందో దాని పేరు మీదుగా ఇద్దరిని కలిపి మనకి పేరు ఇవ్వడం జరిగింది. అతిపెద్ద బ్యాక్టీరియా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది థియోమార్గరేటా నమీబియెన్సిస్ అనేది అతిపెద్ద బ్యాక్టీరియాగా గుర్తించబడింది. నెక్స్ట్ క్రింది వానిలో శిలీంధ్రం ఏది? క్రింది వానిలో శిలీంధ్రాలు చూడండి. ఒక శిలీంధ్రం అనేది ఉందంట. దాన్ని గుర్తించమంటున్నాడు. ఓకేనా? వర్టిసెల్లా అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనం ప్రోటోజోవన్ అని చెప్పుకున్నాం. పారామీషియా, అమీబా అనేవి శిలీంధ్రాలు కావు. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్సిలియం. పెన్సిలియం అనేది శిలీంధ్రంగా పేర్కొనబడింది. ఓకే. శిలీంధ్రాల్లో చూస్తే ఇది పెన్సిలియం అనేది మనం గుర్తిస్తాం. ఓకే. దీనిపైన మనకి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు చేయడం జరిగింది. నెక్స్ట్ వస్తున్న క్వెషన్ బ్యాక్టీరియాను పరిశీలించడానికి సేకరించవలసినది. ఓకే. బ్యాక్టీరియాను జూడాలి అంటే అంటే బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటది అనేది అడుగుతున్నాడు. నోటిలోని పాచిలోనా? దెన్ నెక్స్ట్ మజ్జిగలోనా? పెరుగులోనా? పైవన్నీలోనా? కంప్లీట్‌గా అన్నింటిలోనా అనేది ఆప్షన్స్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి బ్యాక్టీరియా అనేది ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు అనేది ఉండదు. చాలా మట్టుకు అన్ని ప్రదేశాల్లో బ్యాక్టీరియాని మనం పరిశీలించవచ్చును. సో, ఆప్షన్ పైవన్నీ కంప్లీట్‌గా అన్ని ఆప్షన్స్‌లలో అంటే ప్రతి పదార్థంలోనూ మనం బ్యాక్టీరియాని కనుగొనవచ్చునండి. దెన్ నెక్స్ట్ వస్తున్న క్వెషన్ క్రింది వానిలో ఆర్థ్రోపోడా జీవి ఏది?
ఓకే. ఇక్కడ చూద్దాం స్పైరులినా, ఇడోగోనియం, స్పైరోగైరా ఇవన్నీ గూడా శైవలాలండి. స్పైరులినా, ఇడోగోనియం, స్పైరోగైరా ఇవన్నీ గూడా శైవలాలు. సో, డాప్నియా అనేది ఆర్థ్రోపోడా జీవి. ఆర్థ్రోపోడా జీవిలో మనకి డాప్నియా అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్. సో, మనకి ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. సో, మనకి ముఖ్యంగా ఈ క్వెషన్‌లన్నీ తరచుగా అడుగుతున్న ప్రశ్నలు గాబట్టి, మా ఛానల్ గనక మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.